2019 మోడలు, స్విఫ్ట్ డిజైరు, కిలోమీటర్ నో గ్యారంటీ. ఇంజన్ అయితే బాగుంది, నాన్ యాక్సిడెంట్ ఉంది, పేపర్లు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని పేపర్లు రెడీగా ఉన్నాయి. దీనికి ఫైనాన్స్ 3,50,000 అవుతుంది. మనం ఒక 3 lakhs పెట్టుకుంటే చాలా బ్రహ్మాండమైన బండి, ఫైనాన్స్ సౌకర్యాలతోటి మీకు ఈ బండి వచ్చేస్తుంది. చాలా మనం ఐటీలో కూడా పెట్టేస్తాము, ఓలా ఊబర్లో కూడా పెట్టేస్తాము. ఈ కంపెనీ ఉద్యోగాల అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. మీరు ఇంట్లో కూర్చొని అరే ఇది దొరకట్లేదు అది దొరకట్లేదు అని మీరు ఏం ఆశ్చర్యపోయండి. మన యూట్యూబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలా వరకు చేస్తే మీరు మీ త్వరవ ఇంకొక అందరికీ చెప్తే అందరు బాగుపడాలి అని నా ఉద్దేశం ఉంది. పేదరకం మధ్యతరగతి వాళ్ళు ఏమంటే మధ్యతరగతి పేదరకము అన్నీ నేర్పించేస్తుంది. పేదవానికి అదే ఆయన కోటేశ్వరు. ఉన్నాము లేనప్పుడు అన్నానికి ఆకలి లేనప్పుడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు, పని చేస్తాడు. మనము ఆకలి అవ్వకనే ముందే బిర్యానీ ఇస్తుంటే ఎందుకు చేస్తాడు? అందుకే కష్టాల్లో పడాలి, మీరు కూడా చాలా బెనిఫిట్ అవ్వాలి, అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలని నా ఆశ. అంతే, ఏం లేదు. యూట్యూబ్ వాళ్ళకి శుభవార్త, నేను చాలా నమస్కరిస్తున్నాను. నా యూట్యూబ్ మీరు తీస్తున్నారు, చాలా బ్రహ్మాండమైన యూట్యూబ్. ఒకటి సిఎన్జి గ్యాస్లో కానీ పెట్రోల్ గ్యాస్లో ఉన్న బండ్లు వాళ్ళు పెట్టుకోకూడదు. ఇంకొకటి ఇది प्रेम नगरम, ఇది मोहब्बत का शहर है। ये मोहब्बत के शहर में एक बार आ गया आदमी तो जाता नहीं हूँ। ये क्यों नहीं जाता? यहाँ के संस्कार अच्छे हैं, हमारी बातचीत अच्छी है, हमारा लैंग्वेज अच्छा है, यहाँ के इन्वेस्टमेंट करे सो वालों को बेनिफिट है। ये पूरे कितने फॉरेन कंट्रीज है, पूरे लोग आके हैं नहीं हमारे कने IT सेंटर डाल दे के, इंफॉर्मेशन टेक्नोलॉजी लगा दे के, यहाँ का सिस्टम वहाँ, वहाँ का सिस्टम यहाँ, वहाँ रात में करे तो यहाँ दिन में कर रहे हैं। हमारे बच्चे सब जने जितने भी पढ़ के लिख के रहेंगे तो कल के दिन आपका भविष्य बहुत अच्छा रहेगा। आप ये सोच लीजिए, आप बच्चे को पढ़ाओ, लिखाओ, कराओ, अच्छे से पढ़ाओ। जहाँ जहाँ पढ़ेंगे ना, जब पढ़ेगा बच्चा तो उसके माँ बाप की इज्जत होगी, मेरी नहीं होगी, उसके माँ बाप की इज्जत होगी और जगह पे उसकी इज्जत मिलेगी। जब उन लिख रहा पढ़ रहा तो उसके बाप माँ खुश होंगे। पहले భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చూస్తాడు, భగవంతుడు ఇంట్లోనే ఉన్నారు. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు దేవుడు అంటే అమ్మ. ఆ అమ్మ కాలు మొక్కి మీరు సరదాగా ఆ అమ్మతో 2 ముద్దలు తిని మంచి మాటలు చెప్తే ఆయమ్మ ఎట్లా నీకు పైకి లేపుతుంది? ఆ అమ్మ గురించి ఆలోచించాలి ప్రతి పిల్లోడు.